నిండుగా నీళ్లతో ఉన్నటువంటి బావిని పూడ్చి దాని మీద ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చా, లేదంటే దాన్ని బోర్వెల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు. వాస్తవానికి ఎప్పుడైనా సరే నిండుగా నీళ్లున్న బావిని లేదా పళ్లతో చక్కగా కళకళలాడుతున్న చెట్టుని ఎప్పుడు కూడా మనం కొట్టివేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దానివల్ల అనర్థాలే జరుగుతాయి. మరి ఇక్కడ మనకి బావి మార్చి దాని రూపంలో మనకు బోర్వెల్ కానీ లేదంటే అక్కడ మొత్తంగా చదుముగా చేసుకోవటం, వేరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో మనము ఒక 2 నుంచి 3 సంవత్సరాలు దాన్ని గమనించి, ఒకవేళ దాంట్లో దానంతకదే ఒకవేళ నీళ్లు ఎండిపోతున్నాయి అని అంటే పర్వాలేదు, దాన్ని పూడ్చవచ్చు. కానీ ఒకవేళ 2-3 సంవత్సరాలు బట్టి కూడా ఆఖరికి వచ్చి ఎండలు బాగున్నా లేదంటే వర్షాలు లేకపోయినా కూడా బావి ఎండిపోవట్లేదు అని మీకు అనిపించినప్పుడు ఖచ్చితంగా పండితుల సమక్షంలో దానికి యంత్రస్థాపన అనేటువంటిది చేస్తారు. తగిన పండితుల్ని కలిసి యంత్రస్థాపన చేయించుకుని ఆ తర్వాత ఆ బావిని పూడ్చే పని అనేటువంటిది చేయాలి తప్ప ఎలా పడితే అలాగా బావిని పూడ్చటం వల్ల అనర్థాలు లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ కి మనం లోన్ అవటమే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బావిని పూడ్చాలి అని అనుకున్నప్పుడు తగు నియమాలని, అంటే మన పండితులని కలిసి అసలు ఏం చెయ్యాలి అనేటువంటిది వాళ్ళ సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకుని మనం దాన్ని పూడ్చటం అనేటువంటిది చాలా మంచిది.